అందరికీ నమస్కారం అండి. ఒక మంచి పుస్తకంలో ఉన్న మంచి మాటలు, మంచికి చెడుకి విచక్షణ తెలిపే మంచి కథలు చాలామంది జీవితాలకి సరైన మార్గాన్ని, గమ్యాన్ని చూపించగలవు. అందుకే ఒక మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడితో సమానం అంటారు. మన పూర్వీకులు అలాంటి ఎన్నో మంచి పుస్తకాలను పురాణాల రూపంలో, ఇతిహాస గ్రంథాల రూపంలో మనకు అందించారు. ఈరోజు వ్యాస మహర్షిచే రచింపబడిన మహాభారతంలోని ఒక మంచి కథను తెలుసుకుందాం. ముద్గల మహాముని అనే ఒక గొప్ప ముని యొక్క చరిత్రను ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఈ కథ మహాభారతంలోని వనపర్వంలో ఉంటుంది. పాండవులు వనవాసంలో ఉండగా ఒకసారి సాత్యవతీయుడు వ్యాసుడు పాండవులను చూడడానికి అక్కడికి వచ్చినప్పుడు ధర్మరాజు దానం, తపస్సు ఈ రెండిటిలో దేనికి అధిక ఫలం, ఈ రెండిటిలో ఏది కష్టమైనది అని అడిగినప్పుడు వ్యాస మహర్షి దానమే గొప్పదని చెప్పి ముద్గల మహాముని యొక్క గొప్పతనాన్ని తన మనవడికి వివరిస్తాడు. ఆ కథని ఈరోజు మనం తెలుసుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి, నరోత్తముడు అయిన అర్జునునికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసురభావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించే మహాభారతాన్ని చదవాలి. వ్యాస మహర్షి చెప్పసాగాడు. రాజా, కురుక్షేత్రంలో ముద్గలుడనే ఋషి ఉండేవాడు. ఆయన పరమధర్మాత్ముడు, జితేంద్రియుడు, నిత్యసత్య భాషణుడు, ఎవరినీ నిందించేవాడు కాదు. అతిథి సేవను వ్రతంగా కొనసాగిస్తున్నవాడు. గొప్ప కర్మనిష్ఠుడు, తపస్వి. శిలోంచ వృత్తి చేత అతడు జీవనం కొనసాగిస్తున్నాడు. 15 రోజులకు ఒక ద్రోణి నిండా ధాన్యం పోగు చేస్తాడు. దానితోనే ఇష్టీకృతమనే యజ్ఞం చేస్తూ 15వ రోజున ప్రతి అమావాస్య, పూర్ణిమ తిథులకు దర్శ పౌర్ణమాస యాగం చేస్తూ ఉండేవాడు. యజ్ఞాలలో దేవతలకు, అతిథులకు ఇవ్వగా మిగిలిన అన్నంతోనే కుటుంబ సహితంగా గడుపుకునేవాడు. ఇంటిలో తాను, తన భార్య, కొడుకు ఉండేవారు. ముగ్గురు కూడా ఒక పక్షంలో ఒక రోజునే అన్నం తినేవారు. అతని ప్రభావం ఎంతటిదంటే సాక్షాత్తు దేవేంద్రుడు ప్రతి పర్వదినాన దేవతలతో కలిసి వారి యజ్ఞానికి వచ్చి తన భాగాన్ని తీసుకుంటూ ఉండేవాడు. ఈ రీతిగా మునివృత్తితో ఉంటూ ప్రసన్న చిత్తంతో అతిథులకు అన్నం పెట్టడం అతని జీవన వ్రతం. ఎవరి పట్ల ద్వేషం లేకుండా అతి నిర్మలమైన భావంతో వారు దానం చేస్తూ ఉండేవారు. అందుకనే ఆ ఒక్క ద్రోణి అన్నం 15 రోజుల లోపల ఎప్పుడూ తగ్గిపోదు, సరిసమానంగా హెచ్చుతూ ఉంటుంది. గుమ్మంలో అతిథి కనిపించగానే ఆ అన్నం తప్పక వృద్ధి చెందుతూ ఉంటుంది. వందల కొద్దీ బ్రాహ్మణులు, పండితులు అందులో నుండే భోజనం పొందుతారు. అయినా తక్కువ అవ్వదు. ముని చేసే ఈ వ్రతం గురించిన కీర్తి చాలా దూరం వ్యాపించింది. ఒక రోజున దూర్వాస మహామునికి ఇతని కీర్తి గురించి తెలిసింది. అతడు దిశమలతో పిచ్చివానిలా వేషం ధరించి తల తిప్పుతూ పరుషంగా మాటలాడుతూ అక్కడికి వచ్చాడు. వస్తూనే, విప్రోత్తమ, నేను అన్నం తినాలని ఇక్కడికి వచ్చినట్లు నీకు తెలిసే ఉంటుంది అన్నాడు. ముద్గలుడు వెంటనే స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాలు, ఆచమనీయం మొదలైన పూజాద్రవ్యాలు సమర్పించి అనంతరం ఆకలిగొన్న తన అతిథికి మిక్కిలి శ్రద్ధతో వడ్డించి భుజింపచేశాడు. శ్రద్ధగా పెట్టిన ఆ అన్నం మిక్కిలి రుచికరంగా ఉంది. ముని ఆకలితో ఉన్నాడేమో అంతా తినేశాడు. ముద్గలుడు అతనికి సమానంగా అన్నం పెడుతూనే ఉన్నాడు. అతడు దానిని మింగేస్తున్నాడు. చివరికి అతడు లేచే సమయానికి మిగిలిన ఎంగిలి అన్నం కాస్త శరీరానికి పూసేసుకుని ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికే వెళ్ళిపోయాడు. ఇలాగే మరుసటి పర్వదినం కూడా వచ్చి భోజనం చేసి వెళ్ళాడు. ముద్గల ముని యొక్క కుటుంబం అంతా ఆకలితో ఉండవలసి వచ్చింది. తిరిగి అతడు ధాన్యపు గింజలను ఏరడం మొదలుపెట్టాడు. భార్య, కొడుకు కూడా అతనికి సహాయం చేశారు. ఆకలి వలన వారి మనసులలో ఏమాత్రం విచారం కానీ మార్పు కానీ రాలేదు. క్రోధం, ఈర్ష్య, అనాదరం వంటి భావాలేమీ పెళ్ళుబకలేదు. వారు ఎప్పటిలాగే శాంతంగానే ఉన్నారు. పర్వదినం వచ్చేసరికి దూర్వాసుడు మళ్ళీ వచ్చాడు. ఈ రీతిగా 6 సార్లు విడవకుండా ప్రతి పర్వదినాన అతడు వచ్చాడు. కానీ ఎప్పుడూ కూడా ముద్గలముని మనసులో వికారాన్ని అతడు చూడలేదు. ప్రతిసారి కూడా అతని మనసులో శాంతము, నిర్మలత్వమే గోచరించాయి. దీనితో దూర్వాసునికి మిక్కిలి సంతుష్టి కలిగింది.
అతడు ముద్గలినితో, ముని, ఈ లోకంలో నీకు సాటి వచ్చే దాత ఎవరూ లేరు. ఈర్ష్య నిన్ను తాకనైనా లేకపోయింది. ఆకలి గొప్ప గొప్ప ధార్మికులను కూడా కుదిపివేస్తుంది, ధైర్యాన్ని హరించి వేస్తుంది. నాలుకను రసాన అంటారు కదా, ఇది ఎప్పుడూ రసాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. మానవుని మనసుని రుచివైపు లాగుతూ ఉంటుంది. భోజనం వలననే ప్రాణులు రక్షింపబడుతూ ఉంటాయి. మనస్సు అతి చంచలమైనది. దానిని వశం చేసుకోవడం మిక్కిలి కఠినమని అందరికీ తెలుసును. మనసు యొక్క ఇంద్రియాల యొక్క ఏకాగ్రతని నిశ్చయంగా తపం అని చెబుతూ ఉంటారు. ఈ ఇంద్రియాలన్నిటినీ అదుపులో ఉంచుకుని ఆకలి బాధను సహిస్తూ అతి కష్టపడి సంపాదించిన ధనాన్ని పరిశుద్ధ హృదయంతో దానం చేయడం మిక్కిలి కష్టం. కానీ దీనినంతటినీ నీవు సిద్ధింప చేసుకున్నావు. నిన్ను కలుసుకుని నేను మిక్కిలి ఆనందించాను. ఇది నా మీద నీ అనుగ్రహం అనుకుంటున్నాను. ఇంద్రియ విజయం, ధైర్యం, దానం, సమం, దమం, దయ, సత్యం, ధర్మం ఇవన్నీ నీలో పరిపూర్ణంగా ఉన్నాయి. నీవు నీ సత్కార్యాలతో అన్ని లోకాలను జయించావు, పరమపదాన్నే పొందావు. దేవతలు కూడా నీ దాన మహిమను సర్వత్రా కీర్తించి చాటింపు వేస్తున్నారు అన్నాడు. దూర్వాస మహాముని ఇలా అంటూ ఉండగానే దేవదూత ఒక విమానంతో అక్కడికి వచ్చాడు. ఆ విమానానికి దివ్యహంసలు, తామరలు కట్టబడి ఉన్నాయి. దాని నుండి దివ్య సుగంధం వ్యాపిస్తోంది. అది చూడడానికే అద్భుతంగా ఉంది. ఇచ్ఛానుసారంగా నడుస్తుంది. దేవదూత ముద్గల మహర్షితో, ముని, ఈ విమానం మీ సత్కర్మలకు లభించింది. దీనిపై ఆసీనులు కండి. మీరు సిద్ధపురుషులయ్యారు అన్నాడు. దేవదూత మాటలు విని ముద్గల మహాముని అతనితో, దేవదూత, సత్పురుషులతో 7 అడుగులు కలిసి నడవగానే మైత్రి ఏర్పడుతుంది. ఆ మైత్రిని పురస్కరించుకునియే నేను నిన్ను అడుగుతున్నాను. సత్యము, హితకరము అయిన దానినే నీవు సమాధానంగా చెప్పు. నీ మాట విన్న తరువాత నేను నా కర్తవ్యాన్ని నిశ్చయించుకుంటాను. స్వర్గంలో ఏ సుఖం ఉంది, ఏ దోషం ఉంది, ఇది ప్రశ్న అని అడిగాడు. దేవదూత, ముద్గల మహర్షి, మీ బుద్ధి చాలా ఉత్తమమైనది. ఇతరులందరూ గొప్పదిగా భావించే ఉత్తమమైన స్వర్గ సుఖం మీ పాదాల ముందు పరచబడింది. అయినా మీరు అజ్ఞానంతో దీని సంబంధమై ఇంకా ఆలోచిస్తున్నారు. ఇది ఎలా ఉంటుందని అడుగుతున్నారు కదా, చెబుతున్నాను వినండి. స్వర్గం ఇక్కడకు చాలా పైన ఉండే లోకం. దానినే స్వర్లోకం అని కూడా అంటారు. గొప్ప ఉత్తమ మార్గంలో అక్కడికి చేరుకోవాలి. అక్కడి వారు ఎప్పుడూ విమానాల మీదనే విహరిస్తారు. తపస్సు, దానం కానీ మహాయజ్ఞాలు కానీ చేయని వారు లేదా అసత్యవాదులు లేదా నాస్తికులు ఆ లోకంలో ప్రవేశించడానికి వీలు లేదు. ధర్మాత్ములు, జితేంద్రియులు, సమద సంపన్నులు, ద్వేషరహితులు, దాన ధర్మాలు చేసేవారు ఆ లోకానికి వెళతారు. వీరే కాక యుద్ధాలలో పరాక్రమం చూపిన వీరులు కూడా స్వర్గానికి అర్హులే. అక్కడ దేవతలు, సాధ్యులు, విశ్వేదేవులు, మహర్షులు, యాతుదానులు, గంధర్వులు, అప్సరసలు వీరందరికీ వేర్వేరుగా అనేక లోకాలు ఉన్నాయి. వారంతా మిక్కిలి కాంతిమంతులు, ఇచ్ఛానుసారంగా ప్రాప్తించిన భోగాలతో కూడి తేజస్సంపన్నులైన వారు. స్వర్గంలో 33,000 యోజనాల పెద్ద ఎత్తైన పర్వతం ఉంది. దాని పేరు సుమేరుగిరి. అది బంగారుమయము. దాని మీద దేవతల నందనవనం మొదలైన అనేక అందమైన వనాలు ఉన్నాయి. అవి పుణ్యాత్ములు విహరించే స్థలాలు. అక్కడ ఎవరికీ ఆకలి దప్పులు ఉండవు. చూడడానికి జుగుప్స కలిగించే అశుభ వస్తువేదీ అక్కడ ఉండదు. అన్ని వైపులా మనసుకు ఆనందం కలిగించే సుగంధమే వ్యాపించి ఉంటుంది. చల్లని మెల్లని గాలి వీస్తూ ఉంటుంది. మనసుకు చెవులకు ప్రియం కలిగించే శబ్దాలే వినపడుతూ ఉంటాయి. అక్కడ ఎప్పుడూ శోకం ఉండదు. ఎవరి ఏడుపు వినపడదు. ముసలితనం రాదు. శరీరానికి అలసట అనిపించదు. స్వర్గవాసుల శరీరాలలో తేజస తత్వం ప్రధానంగా ఉంటుంది. ఆ శరీరాలు పుణ్యకర్మల వలననే లభిస్తాయి. కానీ తల్లిదండ్రుల రజోవీర్యాల వలన పుట్టవు. వాటి నుండి ఎప్పుడూ చెమట వెలువడదు. దుర్గంధం రాదు. మలమూత్రాలు కూడా రావు. వారి దుస్తులు ఎప్పుడూ మాసిపోవు. అక్కడి దివ్య పుష్పమాలలు దివ్య సుగంధాలను వెదజల్లుతాయి. ఎప్పుడూ వడలిపోవు. నీ ఎదుట ఉన్న ఈ విమానం లాంటిది అక్కడ అందరి వద్ద ఉంటుంది. వారు ఎవరి పట్ల ఈర్ష్య చూపరు, ద్వేషించరు. చాలా సుఖంగా జీవితం గడుపుతారు. ఈ దేవలోకాలకు పైన కూడా అనేక దివ్యలోకాలున్నాయి. వీటిలో అన్నిటికంటే పైనున్నది బ్రహ్మలోకం. అక్కడ తమ శుభకర్మల చేత పవిత్రులైన ఋషులు, మునులు అవుతూ ఉంటారు.
అక్కడే బుబులనే దేవతలుంటారు. వారు స్వర్గవాసులైన దేవతలకు కూడా పూజ్యులు. దేవతలు కూడా వారిని ఆరాధిస్తారు. వారి లోకాలు స్వయం ప్రకాశమై కాంతులీనుతూ ఉంటాయి. అన్ని రకాల కోరికలను తీరుస్తాయి. వారికి లోకాలలోని ఐశ్వర్యాన్ని గురించి ఈర్ష్య ఉండదు. ఆహుతుల మీద వారి జీవికలు ఆధారపడి లేవు. వారికి అమృతం తాగవలసిన అవసరం కూడా లేదు. వారివి జ్యోతిర్మయమైన దేహాలు. వారికి ఏ విశేష ఆకారాలు లేవు. వారు సుఖ స్వరూపులు. సుఖాలు అనుభవించాలనే కోరిక వారికి ఎప్పుడూ ఉండదు. వారు దేవతలకే దేవతలు అయినా సనాతనులు. మహాప్రళయ కాలంలో కూడా వారికి నాశనం ఉండదు. ఇక జనన మరణాల ఆశంక మాత్రం ఎలా ఉంటుంది? హర్షం, ప్రీతి, రాగం, ద్వేషం, సుఖం, దుఃఖం మొదలైనవి వారిలో అసలు ఉండవు. స్వర్గంలోనే దేవతలు కూడా ఆ స్థితిని పొందాలని కోరుకుంటారు. అది ఎవరికీ అందని పరాసిద్ధి దశ. భోగేచ్ఛ కలిగిన వారు ఆ సిద్ధిని పొందనే లేరు. బుద్ధిమంతులు ఉత్తమ నియమాలను ఆచరించడం ద్వారా, విధిపూర్వకంగా ఇచ్చిన దానాల వలన ఆ 33 దేవతలు ఉండే లోకాలను పొందగలుగుతారు. నీవు చేసిన దాన ప్రభావం వలన ఈ సుఖమయమైన సిద్ధిని నీవు పొందగలిగావు. నీ తపస్సు యొక్క తేజస్సు వలన దేదీప్యమానుడివై ఇక ఈ భోగాలను అనుభవించు. విప్రుడా, ఇదే స్వర్గ సుఖమంటే. ఇవే అక్కడి అనేక లోకాలు. ఇప్పటి వరకు నేను స్వర్గంలోని గుణాలు వర్ణించాను. ఇక దోషాలు చెబుతాను విను. స్వర్గంలో తాము చేసిన కర్మలకు భోగాలను మాత్రమే అనుభవిస్తారు. కానీ కొత్త కర్మలను చేయలేరు. తాము కూడబెట్టుకున్న మూలధనాన్ని ఖర్చు చేసుకుంటూనే అక్కడి భోగాలు పొందగలుగుతారు. ఏదో ఒక రోజున అక్కడి నుండి పతనం కాక తప్పదు. ఇదే అక్కడి అన్నిటికంటే పెద్ద దోషమని నా ఉద్దేశ్యం. సుఖకరమైన ఐశ్వర్యాలు అనుభవించాక దాని నుండి కింది స్థానానికి దిగజారే ప్రాణుల యొక్క అసంతోషం, వేదన వర్ణించడానికి సాధ్యం కాదు. వారి మెడలో మాల వాడిపోతుంది. ఇదే స్వర్గం నుండి పడిపోవడానికి సూచన. అది చూడగానే వారి మనసులలో ఇక పడిపోతున్నాం అనే భయం గూడు కట్టుకుంటుంది. వారిపై రజోగుణ ప్రభావం పడుతుంది. పడిపోయే సమయంలో వారి చైతన్యం లోపించిపోతుంది. బుద్ధి, జ్ఞానం ఉండవు. బ్రహ్మలోకం వరకు ఉండే అన్ని లోకాలలోనూ ఈ భయం ఉంటుంది అని చెప్పాడు. ముద్గలుడది విని, మీరు స్వర్గంలోని ఈ మహాదోషాలను చెప్పారు. ఇది కాకుండా దోషం లేని లోకం గురించి చెప్పండి అని అడిగాడు. దేవదూత, బ్రహ్మలోకానికి పైన విష్ణువు యొక్క పరమపదం ఉంది. అది శుద్ధము, సనాతనము, జ్యోతిర్మయము. దానిని పరబ్రహ్మ పదము అని కూడా అంటారు. విషయలోలురు అక్కడికి వెళ్ళనే లేరు. దభం, లోభం, క్రోధం, మోహం, ద్రోహం వీనితో కూడిన వారు అక్కడికి చేరుకోలేరు. అహంకార మమకారాలు లేనివారు, ద్వంద్వాతీతులు, జితేంద్రియులు, జ్ఞానమగ్నులై ఉండేవారు అయిన మహాత్ములు మాత్రమే వెళ్ళగలుగుతారు. ముద్గల, నీవు అడిగిన అన్ని విషయాలను నేను చెప్పాను. ఇక దయచేసి నడు, తొందరగా వెళదాం, ఆలస్యం చేయకు అన్నాడు. వ్యాసమహర్షి చెబుతున్నాడు. ముద్గలుడు దేవదూత మాటలు విని వాటి గురించి తన బుద్ధితో ఆలోచించాడు. తిరిగి అతనితో, దేవదూత, నీకు నమస్కరిస్తున్నాను. మీరు ఆనందంగా దయచేయండి. స్వర్గంలో చాలా గొప్ప దోషం ఉంది. ఆ స్వర్గంతో కానీ అక్కడి సుఖాలతో కానీ నాకేమీ పనిలేదు. అయ్యో, పతనానంతరం స్వర్గవాసులకు ఎంత గొప్ప దుఃఖం కలుగుతుందో కదా. కనుక నాకు స్వర్గం అక్కరలేదు. శోక విచారాల నుండి జీవుడు ముక్తుడయ్యే ఆ స్థానం గురించి మాత్రమే నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తాను అని చెప్పి ముద్గలుడు దేవదూతను పంపివేశాడు. తరువాత ఎప్పటిలాగే శీలోంచ వృత్తితో జీవిస్తూ ఉత్తమ రీతిలో సమాన్ని సాధన చేయసాగాడు. అతని దృష్టికి నిందాస్తుతులు, బంగారం, మట్టిగడ్డ అన్నీ ఒక్కలాగే ఉన్నాయి. అతడు విశుద్ధ జ్ఞాన యోగాన్ని ఆశ్రయించి నిత్యము ధ్యానయోగ పరాయణుడై ఉండసాగాడు. ధ్యానంతో వైరాగ్యం బలపడి అతనికి ఉత్తమ జ్ఞానం కలిగింది. దాని ద్వారా మోక్షరూపమైన పరమసిద్ధిని పొందాడు. కాబట్టి యుధిష్ఠిరా, నీవు కూడా శోకించకు. మానవులకు సుఖాల తర్వాత దుఃఖాలు, దుఃఖాల తర్వాత సుఖాలు వస్తూనే ఉంటాయి. 13వ సంవత్సరం గడిచాక నీ తాత తండ్రుల రాజ్యాన్ని పొందగలవు. ఇప్పుడు నీ మనసులో ఉండే విచారాన్ని దూరం చేసుకో అని వ్యాస మహర్షి యుధిష్ఠిరుని సముదాయించాడు. ఈ కథ మనకి ఇస్తున్న సందేశం ఏంటంటే, అపర కోటీశ్వరుడు 10 బస్తాల బియ్యం దానం చేయడం కన్నా కటిక నిరుపేద తన కడుపు కట్టుకొని వేరొకరి కడుపు నింపడం ఎంతో గొప్ప విషయం. అంతటి గొప్ప గుణం ఉంది కాబట్టే ముద్గల మహామునికి పాదాల చెంత స్వర్గం పరచబడింది. నేటి సమాజం దానం యొక్క గొప్పతనాన్ని పూర్తిగా మర్చిపోయి దానం చేయడం కన్నా
తమ వైభవాన్ని ఆడంబరాల రూపంలో చూపించడమే గొప్ప అనుకుంటున్నారు. ఒక చెట్టు తను ఎదిగే కొద్దీ ఒదిగి ఎంతోమందికి ఆశ్రయం కల్పిస్తుంది. మనిషి కూడా తన అవసరాలకు మించి సంపాదించిన ధనాన్ని ఆడంబరాల కోసం కాకుండా వేరొకరి అవసరాలకు దానం చేస్తే భగవంతుడు మెచ్చుకుని స్వర్గసుఖాలు కలగచేస్తాడు. ముద్గల మహాముని యొక్క గొప్ప చరిత్రను తెలుసుకున్న మనమంతా దానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ముద్గల మహాముని ఇంద్రియ నిగ్రహంతో మట్టిగడ్డను, బంగారాన్ని, నిందను, ప్రశంసను ఒక్కలానే చూసి తనకు లభించిన స్వర్గ సుఖాలను కూడా వద్దని వైరాగ్యాన్ని బలపరుచుకొని పరమసిద్ధిని పొందారు. మన పూర్వీకులు గ్రంథాల రూపంలో మనకు అందించిన జ్ఞానాన్ని గుర్తించి నేటి సమాజంలో ఉన్న మనమంతా వాస్తవంలో ఉండాలి.